ఫస్ట్ జాయిన్ చెప్పు. Hello, 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 hi. Hello, hello, hello to all. Hello. ఇదిగో ట్రై వీడు లేట్ వచ్చాడు. యాక్చువల్లీ వీడి వల్ల మొత్తం లేట్ అయింది. ఇద్దరు లేట్ వచ్చారు, అందుకే పోస్ట్ పోన్ చేయాలి. కాదు, వీళ్ళిద్దరు బేసిక్ గా ప్లాన్ సెట్ చేసుకుని నాకు చెప్పలేదు ఎక్కడ అనేది. వీడు పడుకున్నాడు, 7:30 పడుకుని ఉన్నాడు ఇంట్లో. సారీ, క్షమించాలి. చదువుతా. హలో 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 ఎవ్రీబడి. హలో హలో. ఇక్కడ వీళ్ళు ఓన్లీ హెలోస్ చెప్తున్నారు. కీప్ జాయినింగ్, కీప్ జాయినింగ్. అందరూ జాయిన్ అయినాక వెళ్తాం. మీరు ఏదో క్వశ్చన్స్ బాగున్నారా? అందరూ బాగున్నారా? చిల్లు వచ్చింది. అప్పుడు చిల్ అవుతాడు. పప్పా ఏదైనా క్యూట్ క్వశ్చన్స్ అడగచ్చు కదా మావి. మా ముగ్గురు గురించి నీకేం తెలుసుకోవాలని చెప్పు. తర్వాత పోస్ట్ చేసేస్తా ఇట్లా. హలో హలో టు ఆల్. ఫోన్ నా చేతిలో లేదు, నాకు తెలియదు ఎవరెవరు వస్తున్నారు. ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో ఉన్నాం. ఎక్కడున్నామా? చెప్తే వచ్చేద్దామని. వచ్చేద్దామనే. ఫ్యాన్ మీట్ గురించి కాదు, సెక్యూరిటీ రీజన్స్. ఫ్యాన్ మీట్ వెన్ వేర్ ప్రైవేట్ ఫ్యాన్ మీట్. సో ప్రస్తుతానికి వీడికి జ్వరం వచ్చింది. ఏదో వేరే పనులేమో ఉంటాయి. నాకేమో ఏమీ రాలేదు. ఏదో షూట్ ఉంది. ఈ మొత్తం అయిపోయిన తర్వాత 1 day ప్లానింగ్. మోస్ట్లీ అంటే మేము ముగ్గురం కలిసి డ్రైవర్ ఫ్యామిలీ వచ్చి సెపరేట్ గా పెడతాం. ఇప్పుడు ఏంటంటే దసరా అని చెప్పేసి అందరూ బిజీగా ఉంటారని చెప్పి వీఆర్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్. బట్ సూన్ ఫస్ట్ ఇండివిజువల్స్ అన్ని పెట్టేసుకొని డ్రైవర్స్ కూడా క్లోజ్ పెడతాం. అమ్మాయిని కలవడానికి అంత ఇగ్నోర్ 300 కెమెరాల ముందు మానేండి. ఇంకేంటి క్వశ్చన్స్ అడగండి అబ్బా. ఓకే I'll start with you, Teju. Big Boss లో నీకు ఐకానిక్ మూమెంట్ ఏది? What is your best iconic moment in Big Boss? నా బర్త్డే ఐకానిక్ మూమెంట్ అని కాదు. ఆ రోజు వెదర్ ఎంత బాగా సహకరించింది. ఇంట్లో వాళ్ళందరి మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ అండ్ ఎవ్రీబడి వాస్ షవరింగ్ లవ్. అసలు అంత లవ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్ ఎప్పుడు ఇలా మ్యాజిక్ రెయిన్ లా పడుతుంది. అంత స్ట్రాంగ్ లైట్స్ లో, ఫోకస్ లైట్స్ లో ఎవ్రీ డ్రాప్ వాజ్ లైక్ ఎ పర్ల్ డ్రాపింగ్. అండ్ ఆ గార్డెన్ లో ఫుల్ సెటప్ చేసి కావాలి ఆ రోజు కావాలి అటెన్షన్ గ్రాప్ చేయడానికి మధ్యలో కూర్చొని అందరిని చుట్టూ కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టి ఇట్లా ఏదో క్యూట్ థింగ్ చేద్దాం అనుకున్నా. తర్వాత ఐ అండర్స్టూడ్ ఇట్స్ బిగ్ బాస్. సో ఐ థింక్ ఇట్ వాజ్ మై బెస్ట్ బర్త్డే వితౌట్ లైక్ హ్యావింగ్ ఎనీబడి. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోయినా I had the best time. So my birthday is my best. So పంచే నువ్వు కూడా give it to me. Okay. Take it up. Teju, one more question. Tinku 007 sexy lady on the floor. Focus. Please follow Tinku. Okay, Teju, another question. One good thing about both of them, one bad thing about both of them. Bad thing was good thing and bad thing. You know what? Bad thing అని చెప్పి good thing అదే కదా నేను చేసేది నాకు చెప్తావు. ఎక్కడ ఏం చేస్తావు తెలియదు. బ్యాడ్ థింగ్ అంటే తనీష్ లో బ్యాడ్ అని అనలేము. అందరికి ఒక్కొక్క నెగిటివ్ ఏదో ఉంటుంది. సో తన కోపం తనకి బ్యాడ్, కానీ నాకు ఇష్టం. నాకే నేను అదే బ్యాడ్ ఫర్ జనాలు, నాట్ ఫర్ మీ. నాకు మీరు అసలు బ్యాడ్సే లేదు. తినకేమో ఇలా జనాలు వదిలేసి వస్తువులు కొడుతుంటాడు. ఎవరికైనా కొడితే చెప్తామన్నది లైఫ్ లో నాకు అసలు సో హార్మ్లెస్, ఇట్ ఈస్ హార్మ్ఫుల్. He's so harmless that it is harmful for himself. ఎందుకంటే you have to fight for yourself, fight for your people. అప్పుడప్పుడు ఇట్లా కొంచెం యాక్షన్ గుడ్ థింగ్స్. ఏమైందని దిక్కా అంటే టైం రాలేదు.
Okay. Good things. Good things, yeah. Tanish is one friend that everybody needs in their life. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఇది తనే. ఫ్రెండ్షిప్ నాకు రిలేషన్షిప్స్ గురించి తెలియదు. ఓన్లీ ఫ్రెండ్షిప్స్ మాత్రం అమేజింగ్. అండ్ శామీ ఇలా ఒక గొడుగు లాగా అనమాట. తను ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ చుట్టూ ఇలా ప్రొటెక్టివ్ లేయర్ ఒక కామన్. సో కామన్ థింగ్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్, they are very very protective. వాయిస్ క్లారిటీ లేదు అని కంప్లైంట్. వాయిస్ వాయిస్ క్లారిటీ క్లారిటీ కావాలి అంటే చాలా దగ్గరగా ఉండాలి ఫోన్. మరి ముగ్గురం రావు, ఓకేనా? సరే కొంచెం ముందుకు వెళ్ళారండి. కాదు, అది కొంచెం ముందు చెప్పచ్చు. And can we switch off the fan? I think the fan is loud. ఇగో ఇటు రైట్. అక్కడ చూడు, ఇగో ఇది రైట్. అక్కడ ఉంది రెగ్యులేటర్, అక్కడ ఉంది. తగ్గించు. Thank you. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేజెస్ అన్నిటికి శామ్ తేజ్ ఫర్ ఎవర్, శామీ తని తేజు, మా ముగ్గురు మీద ట్రయో మీద ఒక 3000 పేజెస్ చూసాను నేను. ఆ పేజెస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్షిప్ ని మా ముగ్గురు కన్నా మీరు ఎక్కువ అర్థం చేసుకున్నట్టున్నారు. అర్థం చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ అవర్ థింగ్స్ ఆల్సో. మనం ఏం చేస్తాం అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, గ్రూప్స్ ఫామ్ చేసిన వాళ్ళు కానీ, అందులో ఉన్న వాళ్ళు కానీ, ఎవ్రీబడి వి థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. బికాజ్ మీరు మమ్మల్ని ఇంతగా యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఓన్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ దిస్ ట్రయో హ్యాస్ ఫార్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్. మరి అంత ఫార్మల్ గా మాట్లాడకరా. Okay, Teju haven't completed good things. Thank you so much for your support. Good things about you finished the good thing? Okay, now Tanish, one bad thing about Teju, one good thing about her, and one bad thing about Sam, and one good thing about him. తేజు ఫస్ట్ బ్యాడ్ థింగ్ వచ్చేసి నోడుదోల. నేను ఉన్నంత నోడుదోలు ఎవరికి ఉండదు. బట్ మోస్ట్లీ అందులో కూడా దర్ ఇస్ లాట్స్ ఆఫ్ లవ్ అండి. దట్ వాట్ ఎవర్ షీ సేస్ తను ఓన్ చేసేసుకుంటుంది కాబట్టి తను అలా మాట్లాడుతుంది. ఓన్ చేసుకోకపోతే అసలు కేర్ కూడా చేయదు, పట్టించుకోవాలి. అండ్ గుడ్ థింగ్ అబౌట్ హర్, షీఈస్ జెన్యూన్. ఏం చేసినా హార్ట్తో. ఇదే ఎక్కడ నువ్వు మామూలుగా ఏమన్నావు లైవ్ అని చెప్తే ఛానల్లో అనుకుంటున్నాను. ఓకే. అండ్ గుడ్ థింగ్ అబౌట్ సామ్, బ్యాడ్ థింగ్ అబౌట్ సామ్ అంటే బ్యాడ్ వచ్చేసి సామి కొంచెం అర్థం చేసుకోవడం, కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఇట్స్ జస్ట్ దట్ అర్థం చేసుకోలేడం కాదు, తను హీ బిలీవ్స్ ఎ లాట్, చాలా ఎక్కువ నమ్మేస్తూ ఉంటాడు, అదొకటే. అదర్వైజ్ హీస్ పర్ఫెక్ట్ ఫర్ వాట్ హీ ఈస్. అండ్ గుడ్ థింగ్ అంటే ద కేర్ అండ్ ద లవ్ హీ షోస్ టువర్డ్స్ హిస్ పీపుల్. Okay, now pass the question to Samu. One good thing about both of them, one bad thing about both of them. నోట్ చేసుకో, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు కొంచెం దగ్గర రండి, రావాలి ఇద్దరు. దీంట్లో బ్యాడ్ థింగ్ అంటే అదే నోట్దులా. కాఫీ కాదు, అందరు మీకు కూడా తెలుసు, అన్నకు తెలుసు. Samu, feedback, మీరు కూడా మాట్లాడండి అంట. ఎక్కడ ఇగో ఈ బర్రె ముందు నేను సాఫ్ట్ గా మాట్లాడలేను, ఓవర్కమ్ చేయాలంటే నా కాదు. ఏమైనా సరే చెయ్యిలా పెడతాను మామ అని. ఓకే, గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్. సో బ్యాడ్ థింగ్ అయితే నోడుదులా, అండ్ కొన్ని అర్థం కావు, అర్థం చేపించే వరకు. ఆఫ్టర్ దాట్ సరే ఏదో ఒకటి ఏజ్ వాళ్ళు చెప్పేటప్పుడు వినాలి. యాక్చువల్గా విన్నాగా ఎక్కడ ట్రై చేశా. ట్రై చేసిన. సో గుడ్ థింగ్ అబౌట్ హర్ ఈజ్ తను కాదు, చాలా ఉన్నాయి యాక్చువల్గా గుడ్ థింగ్స్. సో నోడుదుల కాకుండా షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ చాలా 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 కనెక్ట్ అయ్యాం. అండ్ అంటే లైక్ తొందరగా కనెక్ట్ అవుతుంది అనమాట పీపుల్కి, జనాలకి. అండ్ అంటే హార్ట్ ప్యూర్, తన హార్ట్ చాలా ప్యూర్. అండ్ దీంట్లో వేరే సైడ్ ఉంది యాక్చువల్గా, మనకి షోలో కనిపించేది. చెప్పమంటే నీ పేరు దీప్తి నల్లబోతు.
హలో ఛాన్స్ దొరికింది ఇప్పుడు మాట్లాడతాం కాదు. ఓకే, సో మీరు అనుకుంటున్నట్టు తను పిచ్చింది కాదు. నేను అనుకుంటున్నాను. ఓకే, సో చాలా మంచి వ్యక్తి. అండ్ ఏమని చెప్పాను ఇంకా ఓకే, టైం గురించి చెప్పాలంటే చెప్తూ వచ్చాను ఇన్ని రోజులు. మంచి థింగ్ ఈజ్ ఏంటి ఆ విలన్ లుక్ ఏంటి చెప్పు చెప్పు ఆలోచిస్తా. ఓకే, చాలా రిమెంబర్ టుడే స్టిల్ టైం గురించి చెప్పాలి. ఎవడో ఇక్కడ జై జై అంటున్నాడు. స్టాన్ ఒక ప్రొటెక్టివ్ గోడ లాంటి వాడు. సో ఎవరైతే వాడి జోన్ లో ఉంటాడో దే ఆర్ లైక్ వెరీ ప్రొటెక్టివ్ గా చూసుకుంటాడు చాలా. అండ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్ ఈజ్ ఆవేశం ఎక్కువ అని ఆపాల్సి వస్తుంది ఎప్పుడు, ఆవేశం పడకుండా. సో అదొకటే. తప్పలేదు కదా ఆవేశపడ్డలో తప్పలేదు. అస్సలు తప్పలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ఫర్ తేజు. వీళ్ళిద్దరికి తెలియకుండా నువ్వు చేసిన వన్ నాటీ థింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఏం చేశారు చెప్పు. ఇంకా కక్కు నేనా వాళ్ళిద్దరికి అని చెప్పి ఫుడ్ శామీకి తనిష్కి అని చెప్పి నేను తినేస్తుండదండి. 3 గ్లాసులు జ్యూస్ చేసుకుని శామీకి తనిష్కి అని చెప్పి వేరే అంటే నీకు చాలా సార్లు ఇచ్చా. ఈవెంట్ టైమ్స్ కూడా చాలా. నాకు ఆకలేసేది కదా. నా సైజ్ చూసి నాకు అటు ఇటు చూసి కొంచెం ఎక్స్ట్రా వేసేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ తనీష్. ఓకే, తేజు ఇస్ ఎవిడెంట్, బట్ ఎప్పుడైనా సామ్రాట్ నీకు చిరాకు తెప్పించాడా? సామ్రాట్ అంటే చిరాకు తెప్పించాడా? ఏదైనా మూమెంట్ లో బిగ్ బాస్ తెప్పించాడు అంటే అవన్నీ లైఫ్ లో చెప్పలేదు. లైఫ్ లో చెప్పాను. కొన్నిసార్లు పట్టించుకోడు మనుషుల్ని. వేరేదో టాపిక్ మాట్లాడుతుంటే ఏదో ఏదో అంటూ ఏదో వేరే టాపిక్ జంప్ అయిపోతాడు. కాదు, యాక్చువల్గా నేను వేరేది ఆలోచిస్తా ఉంటాను, ఆ మధ్యలో మల్టీ టాస్కింగ్ చేయలేక. మరి అది చేయలేనప్పుడు చెప్పాలి. అందరినీ సాటిస్ఫై చేసుకోవాలి. అంటే యాక్చువల్ గా చిరాకంటే ఎప్పుడు రాలేదు. అది కూడా అంతే, చిన్న 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 చిరాకులు అంతే. అది నాట్ హార్మ్ఫుల్ ఆల్సో. Okay, this question is for you. Whose exit was most regretful to you? Exit. Obviously. అసలు క్వశ్చన్ ట్రై చేశాడు వేరే వాళ్ళ పేరు క్వశ్చన్ అడిగింది. లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి దీని ఎగ్జిట్. నా మెసేజెస్ లో ఏంటి హలో హలో తేజు ఓహో ఏంటి భయ్యా మీకు ఇష్టం లేకపోతే రాకండి భయ్యా, పెద్దగా పట్టించుకో మేము కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఓన్లీ పాజిటివ్ ట్రై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కాదు, నీకు ఒక పాయింట్ చెప్తాను, మీకు అర్థం కాని పాయింట్. మనం లోపల ఉన్నప్పుడు మనం చూసి తిట్టుకున్నాం, బయటకు వచ్చాం కదా. ఇప్పుడు మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని ఎలా మిస్ అవుతున్నారు, అలాగే మనం తిట్టుకోవడం కూడా మిస్ అవుతాం. We have become the part of their life. సో ఏదైనా సరే మీరు మాకు ఎడిక్ట్ అయ్యారు, మాకు అర్థమైపోయింది. కానివ్వండి ఎడిక్ట్ అయితే చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ పబ్లిక్ క్వశ్చన్. ఏం పబ్లిక్ అని రాసింది కూడా అందరూ అడుగుతున్నారు. ఓకే, ట్రయోన్ మేము ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాం. వెయిటింగ్. నాకు యాక్చువల్లీ 2-3 స్క్రిప్ట్లు వచ్చాయి. దే ఆస్క్డ్ మీ. మా ముగ్గురిది ఒక వెబ్ సిరీస్ అని అనుకుంటున్నాం, తెలియదు ఇంకా, స్టిల్ ఇన్ టాక్స్. స్క్రిప్ట్ బాగుండి మా అందరి ఫ్యూచర్స్ కి ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ వి విల్ డూ. అండ్ మిమ్మల్ని అందరినీ ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మేము ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటాం. మీరు తిట్టుకున్నా, తిట్టినా, పొగిన్నా, ఏం చేసినా మా పని మాత్రం ఆగదు. వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ గైస్ అండ్ దట్ ఈస్ అవర్ ఓన్లీ గోల్. అండ్ ఫర్ ష్యూర్ అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. యాక్చువల్లీ ఐ ఫీల్ అది లేటర్ ఆన్ వస్తుంది, బట్ ఐ ఫీల్ మనం ముగ్గురం కలిసి కొరియోగ్రఫీ చేయాలి. ఒక డాన్స్ వీడియో అయితే చేస్తాం. నేను డాన్స్ నేర్పిస్తా బాయ్స్ కి ఇద్దరికి. దెన్ విల్ డూ కాదు, ప్రాక్టీస్ అండి 2-3 days ఉంటే కనుక 2 days శామ్యం పిలిస్తే అడ్డంగా ఉంది. అంత పర్ఫెక్షన్ ఓవర్ యాక్షన్. ఏది పర్ఫెక్ట్
కాదు నిజంగా అంటే మీరు చూసారు లేదా అడిగా సాంగ్ ఇద్దరు చేశారు కదా నువ్వు చూసి నేర్చేసుకున్నాడు వీడు. కాదు వీళ్ళిద్దరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు తెలుసా వీళ్ళిద్దరు కాదు సాంగ్ నేర్పించాము 2-3 రోజుల నుంచి 2-3 రోజులు కాదు, అది వచ్చేసింది. కాదు మీరు ఇద్దరు కలిసి చేశారు కదా అది హాఫ్ అన్ నేర్చుకున్నాం. సరే, వేరే రోజులు అన్ని ట్రయో అంటే ఇష్టపడుతున్నారు ఇట్లా కొట్టుకోకండి. Will you marry him అంటాడు. ఎవరు Marry him. You decide which one. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళకి. ఇది కూడా ఓటింగ్ సిస్టమా? లేదు, I am not going to marry any of these people. For all your kind information, we are very very good friends and we will remain good friends. Permanent Family అంటే friend. నాకు ఇష్టం ఉండేది. ఇష్టపడితే పెళ్ళి అంటారు మరి పేరెంట్స్ లో తయారే. అందుకే మీ వల్ల ఉండేది అంటుంది. అంతే కదా? Okay. వీళ్ళే కాదు ఎవరు చేసుకో. Okay, an interesting act. ఇప్పుడు తనిష్ తేజు లాగా యాక్ట్ చేయాలి 2 minutes. అబ్బో అవ్వదు అసలు. And తేజు సామ్రాట్ లాగా యాక్ట్ చేయాలి అండ్ సామ్రాట్ తనిష్ లాగా యాక్ట్ చేయాలి. ఓకే, నాదైతే ఈజీ. ఇది కూడా కాదు నేనే లేదు ఇరగొడతా పైన వేస్తారు. ఏదో ఇవ్వండి కొడితే అదే సేమ్. కాదు ఇప్పుడు నేను నాకు నా ఫోన్ కాదు, నా ఫోన్ నాకు ఈజీ. ఇప్పుడు నేను సామ్రాట్. ఓకే వాటర్ బాటిల్. అంటే చాబీ అంటే పాట గుర్తొచ్చేది ఆ పాట ఒకటేనా? ఎదలో లయనడిగా దిల్ బి రిగ్రెటింగ్ రైట్ నౌ. గొంతు మాత్రం అలా ఉండదు నాది. గొంతు మాత్రం అలా ఉండదు, అక్షరాలు మింగేస్తుంది మధ్యలో. ఎవరు కుక్కాను కుటుంబం గురించి అల్లేదు నేను అల్లేదు. నేను తేజు నేను చాలా ఈజీ తెలుసా ఈ జుట్టంటే ఏంటా గంట ఎవడు మెసేజ్ పెడుతుంది పని పడలేదు వెళ్ళి పడుకోవచ్చు వెళ్ళా. అందరినీ తిట్టుడే. బేసిక్ గా ఇన్సల్టింగ్ అనమాట. ఇగో ఇన్సల్ట్ చేస్తే గానీ జనాలు నేర్చుకోరు. ఓకే, ఇన్సల్టింగ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ No, హ్యాబిట్ it is. దట్ పీపుల్ షుడ్ హ్యావ్. అంటే basic గా- ప్రతి ఒక్కరు పక్కకు అన్న అమేజింగ్ అన్న నువ్వు సూపర్ అన్న అనేటోళ్ళు 100 మంది ఉంటారు. ఇన్సల్ట్ చేసే వాళ్ళే ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, ఇప్పుడు తనిష్ లో చేయాలి. గాంధీ చేస్తా. గాంధీలో సోఫాలో కూర్చుంటా. డీప్ థాట్స్. Oh God. మైక్ ఉంటుంది, మాట్లాడుకుంటా ఉంటాడు. అంటే నాతో మాట్లాడుతూ ఉంటాడు కానీ నాకు వినిపించదు. మైక్ లో కూడా వినిపించదు. నాకు చెప్పాడు ఎన్నోసార్లు. పాపా నువ్వు అన్ని కమెంట్స్ చదివి ఫీల్ అవుతున్నావు పాపా. ఏంట్రా ఏమంటున్నావురా అన్నట్టు ముందుకు వచ్చి అడగాల్సి వస్తుంది. సో అదనమాట వాడు ఎక్స్ప్రెషన్, ఫ్యూరియస్ ఇక్కడ ఎక్స్ప్రెషన్. తక్కువ. అంటే బేసిక్ గా నేను తక్కువ మాట్లాడితే ఎక్కువ ఆలోచిస్తాను. చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. చాలా ఒక గేమ్ షో చాలా ఎక్కువ. కానీ శబ్దంలో చూసుకుంటున్నప్పుడు ఎలా చూసుకుంటారు కదా. ఓ యా అదన నిన్ను ఎవరు చేయమన్నారు? ఇక్కడ ఎవరో పూజ 5562 రిప్లై ఇవ్వాలంట చచ్చిపోతున్నారు. ఓకే హలో 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 హలో. పూజ హాయ్ పూజ. మీ అందరితో మాట్లాడుతున్నా, అందరితో ఈక్వల్ గా మాట్లాడుతున్నా. మీ పేర్లు అందరి పేర్లు చదవమంటే చదువుతాం కానీ ఇట్ ఇస్ పాయింట్లెస్. వీఆర్ టాకింగ్ టు యూ గైస్ ఓన్లీ. యూ గైస్ ఆర్ రిప్లైయింగ్. ఫీల్ మీరు ఎక్కువ హలో హాయ్ చెప్పడం కంటే ఆన్సర్ క్వశ్చన్స్ మీకు సో మొబైల్స్ పట్టుకొని మాట్లాడడం చాలా కష్టమవుతుంది. సో మీరే అడిగారు, prayer దూరం అన్నారు. నుండి షూట్ చేస్తున్నారు మమ్మల్ని. Hello, So, hello. yeah. కాదు, Love trio, love trio. ఇక్కడ- Hearts, love, smileys. Yes, thank you so much, guys. Actually, వీడేదో ట్రయో బాగుంది. ఇది ట్రయోనే 3000 బయట ఉన్నాయి. మధ్యలో బాగా పెట్టానా తెలియదు. అదే ఇచ్చారు. ఇదిగో హార్ట్, ఇది ట్రయో. ఓ ఓకే. ఇది మా సింబల్ ఇప్పటి నుంచి. ఈసారి నుంచి ఇది క్లిక్ చేయండి, రేపొద్దు నిజం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ లవ్. ఏదో అంటున్నారు వీళ్ళు కష్టపడి చూస్తూ మరీ హేట్ చేస్తున్నారు. లవ్ యూ ఫర్ మీ ఓపిక. అదే గెట్వల్స్ ఉన్నాను. అంటే నీకు అర్థం కావట్లే ఎంత టైం మనం మీద స్పెండ్ చేస్తున్నారు Spend చేస్తూ మరి Time hate అనేది చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. అదే time మనం ఇప్పుడు spend నాకు చేస్తే గ్రీన్ టీ ఇష్టం, నేను తాగుతున్నా. నాకు ఆరెంజ్ జ్యూస్ ఇష్టం లేదు, నేను తాగను. నేను ఆరెంజ్ జ్యూస్ తాగి బాలే ఇది బాలే ఎందుకంటే మీకు ఇంటికి వెళ్ళి పడుకోండి. Okay, Teju, apart from Sam and Tanish, who's your other favorite in the house? రుచిరి దీప్తి సునైనా అంటే దాన్ని నేను స్టార్టింగ్ లో తిట్టుకున్నా చాలా లేజీ అని. బట్
షీస్ అ వెరీ గుడ్, అంటే ఎంత లేజీ అయినా షీ హాస్ అ గుడ్ హార్ట్. అది స్టార్టింగ్ లో ఇప్పుడు కూడా కాదు లేదు. కాదు మనం ఫస్ట్ లో దాన్ని పొగరు అనుకోలేదా? పొగరు బాగా పొగరు లేదు లేదు, నేను అసలు దేవన్ చూసాను, ఈ అమ్మాయి ఏంటి ఇలా చచ్చిపోయినట్టుంది, ఏ ఎనర్జీ లేదు. బట్ యా వీళ్ళిద్దరు తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ ఇస్ దీప్తి సునైనా. అండ్ దాని తర్వాత బాబు సార్ ఫిఫ్త్, అంటే మేము మా ఏజ్ కదా కొంచెం. అండ్ సో చాలా మంది అడిగారు కూడా సూని కూడా కొన్ని ఒకసారి లైవ్ లో Now same question. ఇప్పుడు నేను సూ లాగా యాక్ట్ చేస్తా. ఇది trio. సూ చూడు ఇది ట్రై ఇలా ఉంటుంది లైవ్ లో. లైఫ్ లేకుండా. లైవ్ లేకుండా. Oh god. Okay. Apart from the trio and Deepthi Sunaina, who is your next favorite in the house? బాబు సార్. Apart from Sunaina, Babuk sir and the trio, who is your next favorite in the house? చెప్పరా నేను? మీరేం వినాలనుకుంటున్నారు? రిలాక్స్ గా రోల్ రైడ్ ఏంటి పాపా ఎవరు? ఎవరో మీ ఓవర్ యాక్షన్ చూద్దామని లైవ్ చూస్తున్నాడంట. అవునా? థ్యాంక్ యూ భయ్యా. ఏదో ఒకటి చూస్తున్నాం కదా. అది యాక్షన్ లో ఉన్నాడు కదా. అటెన్షన్ గ్రాప్ చేసేవి లేదనేది ఇంపార్టెంట్. Important. ఎలా గ్రాప్ ఆయన చేసేది పరాకేష్ గురించి చూస్తున్నాడు. వెల్కమ్ భయ్య. మీకు పని పడేది లేదా? ఇగో ఇదే No, see, Okay. నేను ఇలా వీళ్ళు ఇలా మారలేదు, మనం ఇలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా. చాలు. వాళ్ళ కోసమా నా ఫ్యాన్స్ కోసమా? మన నేను చెప్తున్నా అదే Let's చెప్తున్నా. talk about You that. guys are getting a lot of love. Too much love. Too much love here. A lot of people are appreciating your trio friendship, and they've been waiting for it, and they're dying. They're telling like, please say our name, say hi, hello. కానీ ఇక్కడ Hi love to you. one and all. ప్రతి Hi to one ఒక్కరికి and all. పేరు పేరున పేరు హాయ్ పేరున. ఫ్రమ్ అందరికీ. ట్రయో. వి ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. కాకపోతే తనీష్ చాలా మంది అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్తున్నారు. సెపరేట్ ఫ్యాన్ మీట్ ఎందుకు పెట్టాడు అనుకున్నావు? అది ఎందుకు? నేనుంటే అమ్మాయిని రాజపతి కదా. అయ్యా లేదు, అలా తనిష్తో ఎవరెవరు సామ్రాట్ తో డేట్ కావాలన్నా, తనిష్తో డేట్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ఫస్ట్ పర్మిషన్ ఇక్కడ తీసుకోవాలి. పర్మిషన్ ఇస్తే అప్పుడు యూ కెన్ గో హ్యాంగ్ అవుట్. నేను చాలా పొజిటివ్ ఫ్రెండ్ అండి. సాడిజం చూపిస్తుంది. Sadism. Yeah. Sadism. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ People are asking Geeta పేరు చెప్పండి అందరూ కలిసి. గీత గీత. హలో గీత. Hi, గీత ఫ్యామిలీ హాయ్. అందరికి హాయ్ చెప్పేస్తాం మీ ఏడు లేకుండా. హాయ్ అమిత్, హాయ్ గీత, హాయ్ దీప్తి, హాయ్ రోల్ రైడర్, హాయ్ హాయ్. ఐదుగురే ఉన్నారే ఇంట్లో. బాబుసార్కి హాయ్. బాబుసార్ అసలు సోషల్ మీడియాలో ఉండదు. Okay. బానుకి హాయ్. శ్యామల. శ్యామల గారికి హాయ్. అండ్ అందరూ పక్కెళ్ళి ఆడుకోరంటే ఎవరో డాలీ ఏ చెప్తారు. ఓకే. పక్కన ఆడుకుంటున్నాను. కాదు కిరీటికి హాయ్ చెప్తా. కౌంటర్ కిరీటి. కిరీటి హాయ్. People are asking Kaushal the people lover కి హాయ్ చెప్పండి అంట. ఇది ఏంటి Kaushal the people lover కి హాయ్ ఏమిటి నాకు చెప్పండి. వినిపించలేదు. ఏంటి రా చెప్పు, నాకు చెప్పు. హాయ్ కదా. హాయ్ చెప్పండి. తో పాటు హాయ్. ఉన్నాడు. Yeah, hi, Kaushal. ఇదిగో నన్ను పేరెంట్సే నా చిన్నప్పుడు నుంచి ఇది తిను అంటే నేను తినా. ఇప్పుడు వచ్చి మీరు హాయ్ చెప్పినట్టు ఎందుకు చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ ఈ Hi, ట్రయో hi, hi. ఫ్రెండ్షిప్ గురించి ఇంకా ఎంతకాలం హౌ ఆఫన్ యూ గైస్ మీ గురించి దే వాంట్ టు నో అబౌట్ ట్రయో ఫ్రెండ్షిప్. ఓకే మేము వచ్చిన దగ్గర నుంచి మోస్ట్లీ మనం వచ్చిన రోజులు 2 వీక్స్ లో కంపల్సరీ ఈజీగా మేము 7 to 8 times కలిసే ఉంటాం. తర్వాత కొన్ని రోజులు మా వర్క్స్ అని అవన్నీ వీ కుడ్ మీట్, బట్ మోస్ట్లీ ఎవ్రీడే మేము కలుస్తాం. Okay, special question from Saitya Reddy. Okay. If you have a chance to be born as each of you, who will you be born as whom? We'll start with Samu. Okay, Teju. నేను తేజు. Saitya, you wouldn't bear me if I was Sam. Okay. All right, wonderful.
Okay, sir, you were continuing about try your friendship. మా ఫ్రెండ్షిప్ కి ఏం దొరకలేదండి. మీరు ఎంత లవ్ చేసినా ఎంత హేట్ చేసినా వాట్ ఎవర్ we loved each other the day we met and it is going to stay for the rest of our life. My life forever. Yeah, forever. Trio forever. అంతే. And there is something చాలా మంది వీళ్ళొద్దు వాళ్ళొద్దు ఇగ్నోర్ చేయండి వీళ్ళని ఇగ్నోర్ చేయండి అని మాట్లాడుతున్నారు. It won't happen అండి. We didn't choose to be friends. It happened and this will stay forever. Whether you like it or you won't like it. Me మా ఫ్యాన్స్ అయినా నా సెపరేట్ ఫ్యాన్స్ అయినా శామ్ సెపరేట్ ఫ్యాన్స్ అయినా తేజు సెపరేట్ ఫ్యాన్స్ అయినా Mama. This will be there no matter what. మీరు అవునన్నా కాదన్నా. మమ్మల్ని ఇలాగే లవ్ చేయాలి. Okay, now another question. I'll start with Samu. The question is for all three of you. If you have not met these two in Bigg Boss house, Samu, would you be friends with these Teju and Tanish? I don't think so. లేదు అంటే ఆపర్చునిటీ లేదు కదా బయట. బేసిక్ గా ఫస్ట్ నుంచి జస్ట్ హాయ్ బాయ్ అంతే, అట్లనే ఉండేదేమో ఇప్పుడు కూడా. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు ఎలా థింక్ చేస్తారు, నాలానే థింక్ చేస్తున్నారు అన్న బాండే మాలో ఇంత స్ట్రాంగ్ బాండ్ ఏర్పడింది ఇప్పుడు. సో ఐ డోంట్ థింక్ సో బయట ఉంటే ఎప్పుడో బిగ్ బాస్ హౌస్ లో కాకపోతే ఇంకెప్పుడు కలిసే వాళ్ళం. బాండింగ్ అవ్వదేమో. నేను ఒక విషయం చెప్తాను. శామ్ నాకు ముందు తెలుసు, నువ్వు నాకు ముందు తెలుసు, నీ పౌరం నేను పట్టించుకోలేదు. నేను కూడా అబో తేజ్ వస్తుందా శామ్యం అంటే కాదు సో మేబీ అవును ఇది వస్తుంది అబ్బా ఏం తక్కువ అనుకున్నా. బట్ థింగ్స్ టర్న్ అవుట్ టు బి డిఫరెంట్. సో యా మోస్ట్లీ నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు బికాస్ దే బాట్ us together. Yeah, wonderful. So you would still not be friends if not Big Boss? No, we will be friends but not this friends. హాయ్ బై ఫ్రెండ్స్ అంటారు కదా, అలా ఉండేటోళ్ళమే కానీ నాట్ అంటే దిస్ ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ఆపర్చునిటీ అసలు బిగ్ బాస్ లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ లైఫ్ లో రాదు. బయట ఉన్నా రాదు, మన ఓన్ పేరెంట్స్ తో కూడా అది రాదు. 24/7 మా ముఖాలే మేము చూసుకుంటూ, అంటే ఇమాజిన్ పాచిమహల్ చూసుకుంటూ అలాగే రాత్రి అలిసిపోయి చెమటతో అలా పడుకుంటూ అలాగే ఉంది. సో వేసినప్పటి నుంచి పడుకునే వరకు ఇట్స్ మోర్ లైక్ 16 people live in relationship లో ఉంది. 16 people living relationship లో best two were these. Another question from Saitya Reddy again. Dream role for each of you. What is your dream role and yours and yours? Dream role? We'll start with Tanish. Wait. డ్రీమ్ రోల్ ఫస్ట్ ఎందుకు సామే ఫస్ట్ నేను చెప్తా. నా డ్రీమ్ రోల్ ఏంటంటే స్టెప్ అప్ లాంటి మూవీ ఒకటి తెలుగులో చేసి ఒక డాన్స్ రిలేటెడ్ మూవీ చేయాలని. అండ్ ఐ వాంట్ డూ మోర్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ ఆర్ట్ ఇన్ ఇట్. అంటే మేరీ కోమ్ లాంటివి కానీ ఏదైనా ఒక దంగల్ లాంటి కానీ ఒక ఆర్ట్ ని తీసుకొని దానికోసం కష్టపడి ఆ రోల్ కోసం మారి బాగా క్రేజీగా కష్టపడి ఒక సినిమా చేయాలని. ఎవరో పేరు సిరి సిరి అని చదవాలంటే నాకు వచ్చేసి మోస్ట్లీ నేను ఐ డన్ చిన్నప్పుడు చాలా మిథాలజీ రోల్స్ ఎక్కువ చేశాను. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. సో మళ్ళీ అలాంటి మైథాలజీ అండ్ ఆర్ హిస్టారికల్ రోల్ ఏమైనా చేయాలని ఒక ఇదైతే ఉంది. మిగతా ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ నేను టచ్ చేసేసాను. సో దట్స్ ఇట్. ఓకే, డ్రీమ్ రోల్ హాలీవుడ్ మూవీస్ అయితే మార్ లాంటివి అన్ని ఇరగొట్టాడు బేసిక్ గా. ఆల్రెడీ లేకపోతే బాహుబలి. Okay. Another question from Samrat Little Chellamma. Life మీ ముగ్గురు లైఫ్ గోల్స్ ఏంటి? ఇండివిజువల్ గా చెప్పచ్చు, కలిసి చెప్పాల్సిన అవసరం లేదు. మనుషులకి వాల్యూ ఇవ్వాలి, లైఫ్ లో కొంచెం సంపాదించుకోవాలి, హ్యాపీగా ఉండాలి, అంతే, ఇంకేం లేదు. అది నీ యువర్ గోల్. లివ్ అండ్ లెట్ లివ్. లివ్ అండ్ లెట్ లివ్. మాటల్లో కూడా లేదు పాపం, అందరికన్నా మీ ఇద్దరికన్నా వాడు See, I'm a better friend. అంటే ఇక్కడ మా పప్పా కూడా ఉన్నాడు. ఒకసారి ఐ వాంట్ టు డూ దిస్. వీళ్ళిద్దరిని చూడండి అందరు. దీస్ ఆర్ అవర్ లైఫ్ లైన్స్. వీళ్ళు లేకుండా మేము లేము. అండ్ పప్ప ఇరికిపోయింది పెట్ట. వీళ్ళు మా లైఫ్ పప్ప ఇటు వీళ్ళు మా లైఫ్ లైన్స్. అండ్ అందరికి ఇట్లాంటి లైఫ్ లైన్స్ దొరకాలని నేను కోరుకుంటున్నాను.
Okay, your life goals, Tanish. ముందు లోపలికి వెళ్ళేదాకా వేరే ఉండింది, బట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ, వాళ్ళని బాగా చూసుకోవాలి. నా పాయింట్ అని చెప్పేసి. సెకండ్ థింగ్ ఇస్ నేను అడగకుండా ఇంత లవ్ అందరూ ఇచ్చారు, సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. సో ఐ విల్ డూ సంథింగ్. ఇదైతే నిజంగా మమ అందాం అనిపిస్తుంది. ఇట్స్ ద సేమ్ థింగ్ విచ్ ఐ హ్యావ్ ఇన్ మై హెడ్. షోలో కూడా చెప్పడం జరిగింది దట్ ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్, దెన్ యువర్ కెరియర్, అండ్ దెన్ హౌ డౌన్ టు ఎర్త్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ది సక్సెస్ యూ హ్యావ్. అండ్ ఫ్యాన్స్ కోసం ఎప్పుడు ఎల్లప్పుడూ మేము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, అండ్ దట్స్ అవర్ ప్రామిస్. Next question from Cherry 27. If you three had a chance to change something in life, what will you three change? I mean, individually you can answer again. I don't want to change anything, but మన వరల్డ్ లో ప్రేమ తక్కువైపోతుంది, హేట్రెడ్ ఎక్కువైపోతుంది. జనాలందరూ పక్కన వాళ్ళని ప్రేమిస్తే బాగుంటుంది తప్ప హేట్ చేస్తే ఏమీ రాదు. సో ఈ లైఫ్ లో ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ మేక్స్ పీపుల్ అండర్స్టాండ్ దట్ లవ్ ఇస్ మోర్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, తిరిగి ప్రేమిస్తారంటే అంతే. సంథింగ్ దట్ ఐ వాంట్ టు చేంజ్. నాకు పర్సనలీ ఏంటంటే ఐ వాంట్ టు చేంజ్ ఫ్యూ రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆఫ్ ద లా. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను చాలా తక్కువ టైం సఫర్ అయ్యాను నా పాస్ట్ లైఫ్ లో బిఫోర్ బిగ్ బాస్. కానీ నాలాగా చాలా మంది ఉన్నారు who are not financially strong, and they are facing a lot of disturbances in their life because of some laws. Litigations in the law. So I would really want to change few points in the law. Okay, next is a cool question from Pramod Reddy. Oh, that's my baba. Say hello, Pramod. Okay, he's asking, how about party with us? Definitely. You have to meet him. He's really cool. నన్ను అలా తీసి పక్క పడేస్తారు. అప్పుడు మేము పార్టీకి రెడీ. Okay, same repeated question. I think there is new people have joined. Trio, when will they come back live? Short movie, a web film, or a movie? పప్పా నువ్వే ప్లాన్ చేయాలి మరి. ఏదో చేద్దాం కదా క్యూట్ గా, ఫ్రెండ్షిప్ రిలేటెడ్. ఫస్ట్ అర్జెంట్ గా ఒక ట్రిప్ వేయాలి. మేము ట్రిప్ కి వెళ్తున్నాం, వెయిట్ చేయండి. హిమాలయాస్ దగ్గర ట్రెక్కింగ్ లోకి వెళ్ళేసి. నువ్వు హిమాలయాస్ దగ్గర ఎందుకు తపస్సు చేస్తావా? తపస్సు చేస్తా. వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్? సీరియస్లీ తపస్సు చేయండి అమ్మాయి. Interesting. When are you three going to get married? I don't know what is the question is there. Time out. The question was so. मतलब he meant when are you getting married? గురు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అవునా? Can you please close these doors? No. సరే కస్టమర్స్ కంప్లైంట్ చేస్తున్నారంట. మరి అరుస్తున్నాం ఇక్కడ. Okay, they asked the corrected the question. మీ మ్యారేజ్ ఎప్పుడు? ఇండివిజువల్ గా మ్యారేజా? నేనైతే ప్లాన్ చేసుకోలేదు. నేను ఇంకా చాలా చాలా చిన్నదాన్ని, పెళ్లి గురించి ఆలోచించలేదు. Samra doesn't want to answer this Hello? question. The most eligible bachelor, Tanish. ఎవరు? రంగు చిన్నపిల్లని మేమిద్దరం ఒకే కాబట్టి చేసుకుందాం. మేము Okay, done guys. It was great talking to you guys. We will see you again soon. Thank you so much for all the love and all the hate. మేము నేర్చుకుంటున్నాం. చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసాం ఇక్కడ. అందుకే so we need to leave now. And thank you so much. We'll come back soon. And అది కూడా చేసి అందరూ ఒకే మీ మీద అందరూ వెళ్ళి ఓకే. I'm done. సో